చాలా ప్రాంతాల్లో రోడ్స్ మెల్ట్ అయిపోతున్నాయి అండ్ టైర్స్ మెల్ట్ అయిపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ పూర్తిగా పని చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లలో ఉండలేకపోతున్నారు. బికాస్ దే బిల్ట్ దేర్ హోమ్స్ టు సర్వైవ్ ఇన్ కోల్డ్ వెదర్. చలికాలంలో బ్రతకడానికి, చలిని తట్టుకొని నిలబడడానికి తగ్గట్లుగా కట్టారు. హీట్ లోపల నుంచి బయటికి వెళ్లకుండా. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ హీట్ వేవ్స్ మొదలైతే లోపల ఉన్న వేడి 10 ఇంతలు అవుతుంది. అది హ్యాండిల్ చేయలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది వడదెబ్బ తగిలి హాస్పిటల్స్ పాలవుతున్నారు. మనం చూసాం రోడ్ల మీద నీళ్ల చల్లడం లాంటి ప్రోగ్రామ్స్ కూడా అక్కడ చూసాం గవర్నమెంట్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ వాటర్ పర్సంటేజ్ భారీగా పడిపోయింది. ఆ రోడ్లన్నీ పెళుసుగా మారిపోయాయి. వెదర్ అంతా డ్రైగా అయిపోయింది. అండ్ చెట్లు, ఆ ఎడారులంతా, మొత్తం అడవులంతా కూడా పూర్తిగా ఎండిపోయాయి. యాజ్ వి నో, ఆ ఎండిపోయిన అడవుల్లో ఒక చిన్న అగ్గిపుల్ల, ఒక చిన్న నిప్పు రవ్వ చాలు మొత్తం కొన్ని లక్షల కిలోమీటర్ల ఈ అడవిని కాల్చేయడానికి. ఇప్పుడు అదే జరుగుతుంది ఎగ్జాక్ట్గా. యూ కెన్ సీ చాలా ర్యాపిడ్గా విస్తరిస్తూ వస్తుంది. సుమారుగా 2.5 లక్షల ఎకరాలకు పైగా భూమి ఈ వైల్డ్ ఫైర్ అగ్నికి ఆహుతైంది. కొన్ని లక్షల కిలోమీటర్లు ఉండేటువంటి అడవులన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయి, దానివల్ల మరింత హీట్ జనరేట్ అయ్యి, మరింత పొల్యూషన్ అయ్యి, మరింత నష్టం జరుగుతుంది ఆ ప్రాంతాలకి. ఎన్నడూ లేనంత విపత్కర పరిస్థితుల్లో యూరోపియన్ కంట్రీస్ని మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు వాషింగ్టన్లో మనం చూస్తున్నాం. ఈ స్పోకెన్ పరిసర ప్రాంతాల్లో మంటలు చాలా తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు కంట్రోల్, బట్ ఎప్పుడు అదుపులోకి వస్తుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది. అండ్ ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ అంటూ చెప్తున్నారు. అడవులని మెయింటైన్ చేయకపోవడం ఒక పెద్ద రీజన్ అని కూడా చెప్తున్నారు. ఇప్పటికే వాషింగ్టన్ గవర్నర్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ప్రకటించారు. సెప్టెంబర్ చివరి వరకు బహిరంగ ప్రదేశాల్లో మంటలు వెలిగించడం నిషేధించారు. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ గార్డ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అండ్ యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, వేల మంది ప్రజలు తమ ఇళ్లని ఖాళీ చేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. దట్టమైన పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి పడిపోతున్నట్లుగా తెలుస్తుంది. చాలా రోడ్స్ మూసివేశారు, రహదారులు మూసివేశారు. అండ్ పవర్ సప్లై కట్ చేశారు పూర్తిగా. అండ్ ట్రాన్స్పోర్టేషన్కి అంతరాయం కలుగుతుంది. చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఓ పక్క దట్టమైన పొగ వ్యాపించి గాలి పీల్చుకోలేకపోతున్నారు. వాటర్ రిసోర్సెస్ తగ్గిపోయాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ తగ్గిపోయాయి ఈ కారు చిచ్చుల వల్ల. అండ్ వాళ్ళు బయటికి వెళ్ళలేక, అక్కడ ఉండలేక నానా అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం వచ్చి తమని ఆదుకుంటే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. చాలా వరకు ప్రభుత్వం ఇప్పటికే తరలించింది, దూర ప్రాంతాలకు తరలించినప్పటికీ కూడా ఇంకా అనేక మంది ఆ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది కేవలం అమెరికాకే పరిమితం అవ్వలేదు. ఇప్పటికే హెలికాప్టర్స్తో కూడా మంటలు ఆర్పడం మనం చూస్తున్నాం. అయినా సరే పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇది కేవలం అమెరికాకే పరిమితం అయిందా అంటే లేదు. గ్రీస్లో మనం చూసాం రీసెంట్గా. ఏథెన్స్కు దగ్గరలో అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చులు మనం చూసాం. వేలాది మంది నిరాశ్రయులయ్యారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఫ్రాన్స్లో చూసాం, సౌత్ ఫ్రాన్స్ వేర్ ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చి మళ్ళీ చెలరేగాయంటూ తెలుస్తోంది. సుమారుగా 2500 మందిని వేరే ప్రాంతాలకు తరలించారు. జూలై చివరిలో ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన అటవీ అగ్ని ప్రమాదాల్లో ఒకటి నమోదైందంటూ, లక్షలాది ఎకరాల భూమి అగ్నికి ఆహుతైందంటూ మనం చూసాం. అండ్ స్పెయిన్లో చూసాం బిఫోర్ దట్, లియోన్, జమోరా ప్రాంతాల్లో కార్చిచ్చులు. అయితే అలాగే కెనడాలో మనం చూసాం, వందల సంఖ్యలో అటవీ మంటలు, కార్చిచ్చులు అక్కడ సంభవించాయి. ముఖ్యంగా ఓంటారియో ప్రాంతంలో మంటలు చాలా తీవ్రంగా అంటుకున్నాయి. వాటితో పాటు జపాన్ ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే ఇవాటే ప్రిఫెక్చర్లో ఒత్సుచి అనే ప్రాంతంలో భారీ మంటలు ఎగిసిపడడం మనం చూసాం. 3000 మంది పైగా ప్రజల్ని వేరే ప్రాంతాలకి తరలించాల్సి వచ్చింది. వందలాది హెక్టార్ల అటవీ భూమి కాలి బూడిదైంది. దాంతోపాటు
టర్కీ, రొమేనియా, జర్మనీ. సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఇదే పరిస్థితి. సో సింపుల్గా ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్యూ రీజన్స్, సింపుల్ రీజన్స్: హీట్ వేవ్స్, అలాగే దీర్ఘకాలిక కరువు, లో హ్యూమిడిటీ, అలాగే బలమైన ఈదురుగాలులు, ఎండిపోయిన అడవులు, గడ్డి, అండ్ ఎస్పెషల్లీ ఎల్ నినో కండిషన్, వాతావరణంలో జరిగినటువంటి మార్పులు. దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్. సో ఎల్ నినో ఈజ్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ ఇన్ రెయిన్ఫాల్ కండిషన్స్ బట్ ఆల్సో ఇన్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్. సో దానికి కాన్సిక్వెన్సెస్ మనం చూస్తున్నాం. కేవలం రెయిన్ఫాల్ తక్కువ ఉండడమో లేదంటే కరువు రావడం మాత్రమే కాదు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మరింత దారుణంగా ఎస్కలేట్ చేసి మరింత దారుణమైన పరిస్థితుల్లోకి ప్రజల్ని, దేశాలని నెట్టేయడానికి ఈ ఎల్ నినో కారణం అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడప్పుడే ఆ కండిషన్లోంచి వాళ్ళు బయటపడలేని పరిస్థితి. అండ్ భారతదేశం అదృష్టవశాత్తు ఈసారి ఎల్ నినో కండిషన్ నుంచి చాలా రాష్ట్రాలు తప్పించుకున్నట్లుగా కనపడుతుంది. బట్ దెర్ ఈజ్ సమ్ ఎఫెక్ట్ ఇన్ సమ్ స్టేట్స్, బట్ పూర్తి స్థాయిలో ఆ ఎఫెక్ట్ కనిపించడం లేదు భారతదేశం మీద. వీఆర్ లక్కీ ఒక రకంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండడానికి. ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో ఎలాంటి మంటలు వ్యాపిస్తాయో, ఎన్ని దేశాల్లో ఇలాంటి కార్చిచ్చులు వ్యాపిస్తాయో తెలీదు. బట్ ప్రపంచ అటవీ సంపదలో చాలా వరకు చాలా తీవ్రమైనటువంటి నష్టం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి నష్టం: టర్కీ, రొమేనియా, జర్మనీ, జపాన్, కెనడా, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, యుఎస్, ఇన్ని దేశాల్లో కలిపి అట్లీస్ట్ 0.5% ఆఫ్ టోటల్ ఎన్విరాన్మెంట్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. మేబీ అప్రాక్సిమేట్లీ 1% ఉండొచ్చు అని కూడా కొన్ని ప్రాంతాల్లో ఎస్టిమేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అటవీ సంపదలో అప్రాక్సిమేట్లీ 0.03% to 0.05% అని అఫీషియల్ కౌంట్ చెప్తున్నప్పటికీ అన్అఫీషియల్గా 0.5 వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్తూ వాతావరణం మీద దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉందని చెప్తున్నారు. మోస్ట్ డెవాస్టేటింగ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ వరుస కార్చిచ్చులు, గతంలోనేమో వరుసగా వరదలు చూసాం మనం, తర్వాత భూకంపాలు చూసాం, తర్వాత ఇప్పుడేమో కార్చిచ్చులు చూస్తున్నాం. ఈ వరుస ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా ఈ గత 2-3 ఏళ్లలోనే వరుసగా చోటు చేసుకుంటున్నారు. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి.